అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన కందాన్ మీడియా. ఈ రోజు మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాము. గత కొన్ని రోజులుగా నడుస్తున్నటువంటి విషయాన్ని మనము తుంగతుర్తిలో మందుల సామెలపై వివక్షత అనేది జరుగుతుందనేసి ఇక్కడ ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. మరి తుంగతుర్తి విషయం కావచ్చు, దళితులపై అణచివేతపై కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, తుంగతుర్తి ఘటన పైన మీరు ఏమనుకుంటా ఉన్నారు? అసలు ఏం జరుగుతా ఉంది? తెలంగాణ రాష్ట్రంలో అణగారిన వర్గాల మీద బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రతీకగా ఈరోజు రాజ్యాంగానికి విరుద్ధంగా కొంతమంది అగ్రవర్ణాల పేరు మీద, కులం పేరు మీద దాడి చేయడం అనేది సరైనది కాదు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో భాగంగా ఇవాళ ఫలాలు అవుతున్నాయి అణగారిన వర్గాలని చెప్పేసి, దళిత వర్గాలని చెప్పేసి, ఎస్సీ ఎస్టీ బీసీలు అని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాలను కేటాయించడం జరిగింది. ఈ కేటాయించిన క్రమంలో ఇలా ఎవరి జనాభా ఎంత ఉందో ఆ జనాభా ప్రకారం ఎక్కువ శాతం ఉన్నటువంటి జనాభా ప్రకారంగానే ఆ నియోజకవర్గాలను కేటాయించండి. ఇలా ఆ నియోజకవర్గాల్లో గెలిచినట్టు ప్రజాప్రతినిధుల మీద కూడా ఈ రకమైన దాడి చేయటము, నేను డబ్బులు ఇస్తేనే గెలిచినటము, లేకపోతే గెలవనంటడం, వీళ్ళకి అసలుకి ఏమాత్రం కూడా రాజకీయమైనటువంటి అవేర్నెస్ లేదనేటువంటి విధంగా ఇలా ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టే విధంగా మాట్లాడటం సరైనది కాదు. ఈ రాష్ట్రంలో అయినా సరే, ఈ దేశంలో అయినా సరే అందరం కూడా కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, వరం లేదు అనే విధంగా రాజ్యాంగానికి ఏదైతే ఆ విలువలు ఉన్నాయో కట్టుబడి పనిచేస్తున్నటువంటి ప్రాథమికమైనటువంటి అవసరం అందరికీ ఉన్నది. మరీ ముఖ్యంగా ప్రజాప్రతినిధులు ఉన్న వాళ్ళు ఇలా ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు అసెంబ్లీలో ప్రమాణం చేసేటప్పుడు మేమందరం కూడా కులం పేరు మీద కానీ, మతం పేరు మీద, వర్గం పేరు మీద కానీ, వర్ణం పేరు మీద కానీ ఏమాత్రం కూడా దాని జోలి ఇవ్వకుండా ప్రజలక్షేమంగా, ప్రజల క్షేత్రంగా, ప్రజాస్వామ్యంగా పనిచేస్తామని చెప్పి ప్రమాణం చేసేటటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఇలా గెలిచిన తర్వాత ఇలా ఒక రకమైనటువంటి ఆధిపత్యం చలాయించడం అనేది సరైనది కాదు. కాబట్టి మందుల సామెల్ గారినన్నా, లేకపోతే ఇంకొక ఎస్సీ ఎమ్మెల్యేలైనా, ఎస్టీ ఎమ్మెల్యేలైనా, బీసీ ఎమ్మెల్యేలైనా ఇలా అధికారం కొద్దిమంది చేతిలో పెట్టుకొని వాళ్ళ నియోజకవర్గాలకి నిధులు ఇవ్వకపోవటము, వాళ్ళని ఆత్మ వంచన చేయటం, ఆత్మగౌరవం మీద దెబ్బతీయటము ఇట్లాంటి సరైనది కాదు. కాబట్టి ఇలా ఎవరి జనాభా ఎంత ఉందో వాళ్ళ జనాభా శాతం ప్రకారం కూడా ఇలా ఓట్లు వేసి గెలిపించుకునే కండిషన్ అన్ని నియోజకవర్గాలలో ఉంది. కాబట్టి ఆ విషయాన్ని కూడా మర్చిపోవద్దు. మెజారిటీ ఆఫ్ ద ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళందరూ కూడా ఇలా 98% ఈ రాష్ట్రంలో ఉన్నారు. కాబట్టి కొద్ది మంది ఇలా చేతిలో తీసుకొని వాళ్ళ జనాభా తక్కువ ఉంటుంది, వాళ్ళ మంత్రులేమో, వాళ్ళ ఎమ్మెల్యేలేమో దానికంటే డబుల్ ఇంత తూలింతలు ఉండే కండిషన్స్ ఇలా కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి సరైనవి కాదు. ఇలా ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో సంబంధించిన నాయకులందరూ కూడా, ప్రజాప్రతినిధులందరూ కూడా ఇలా ప్రజల యొక్క మనల్ని ఎన్నుకొని మనల్ని కూడా తీసుకొని గెలిచిన కండిషన్ కనిపిస్తా ఉన్నాయి. కానీ నల్లగొండ జిల్లా అనేది రెడ్లకు మాత్రమే ఆధిపత్యం వహించాలనేది వాళ్ళు చూస్తా ఉన్నారు అనే అంటున్నారు. మరి ఎందుకు అట్లా అనే విషయం పైన ఇది రకమైనటువంటి భావన. వాళ్ళు అదే విధంగా నల్గొండ అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నా కూడా గతంలో అద్దంకి దయాకరణ మీద కావచ్చు, మందుల సామెలన్న మీద కావచ్చు, అలాగే బీసీ బిడ్డ ఇప్పుడున్నటువంటి నల్గొండ టీపీసీసీ ప్రెసిడెంట్ అన్న మీద కూడా అనేక సందర్భాల్లో కూడా దాడి చేయడం జరిగింది, మాట్లాడడం జరిగింది, అవాకు చవరకు మాట్లాడడం జరిగింది. కాబట్టి వాళ్ళు అనడం అంటేనే వీళ్ళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యొక్క సమాజాన్ని మొత్తం అనడం. కాబట్టి మీరు గెలిచేది కేవలము మీ యొక్క రెడ్ల ఓట్లతోనే కాదన్న విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. మీ నియోజకవర్గాల్లో మీరున్న దగ్గర మెజారిటీ ప్రజలు మా వాళ్ళు ఉన్నారు, మాకు సంబంధించిన వాళ్ళు బహుజనులు అందరూ ఉన్నారనే విషయాన్ని కూడా గుర్తెరగాలి. అన్ని సందర్భాలలో, అన్ని రోజులలో కేవలము డబ్బు, కేవలము కులం మాత్రమే పనిచేసి అందరిని కొని మీ కాంట్రాక్ట్ 1000 కోట్ల కాంట్రాక్ట్లు తీసుకొని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ప్రజల యొక్క రోడ్లు కావచ్చు, కాంట్రాక్ట్లు కావచ్చు, వ్యవస్థ మొత్తం కూడా చిన్నాభిన్నం చేసి అవినీతి తీసుకొచ్చుకొని, అవినీతి డబ్బులను తీసుకొచ్చుని మూట కట్టుకొని ఈ డబ్బుల ద్వారా మేము రాజకీయం చేయాలనుకునేది అనుకుంటే ఎన్ని రోజులు చల్లగని విషయాన్ని కూడా వాళ్ళు గుర్తెరగాలి. కాబట్టి ఏదైనా ఆ వ్యవహార శైలి, పద్ధతి అన్ని తీరు మార్చుకోవాలి. తప్పనిసరిగా ప్రజాక్షేత్రంలో ప్రజల పట్ల గౌరవంతో ప్రజలందరూ గెలిపించేటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా కులం పేరు మీద కాకుండా అభివృద్ధి పదంలో, అభివృద్ధి కేంద్రంగా చూడాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి అది ఏదైనా సరే, నల్గొండ అయినా సరే, ఇతర అన్ని తెలంగాణ అన్ని జిల్లాల యొక్క ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఈ మంత్రులందరూ కూడా దీని మీద సమీక్ష చేయాలి. తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తప్పనిసరిగా ఈ విషయం మీద చాలా సీరియస్ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ఇంకా వేల ఏళ్ల నాటి అవినీతి, అంటరానితనము, అస్పృశ్యత వ్యవహార శైలిని ఇంకా కొనసాగిస్తాం అనేది సరైనది కాదు. కాబట్టి ఈ విషయం మీద
తక్షణమే కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ కావచ్చు, ఇతర వాళ్ళ పెద్దలందరూ కూడా స్పందించాలి. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద చర్యలు తీసుకుని రాష్ట్ర డీజీపీ మిగతా వాళ్ళు కూడా ఇది ఓ రకమైనటువంటి అణచివేతకి, వివక్షకి మందుల స్వామి గారు లాంటి కావచ్చు, ఎస్సీ ఎస్టీ ప్రజాప్రతినిధులందరూ కూడా కించపరచడం, అవమానించడం. కాబట్టి వీళ్ళ మీద తక్షణంగా లీగల్ అయినటువంటి చర్యలు తీసుకోవాలి. కాబట్టి ఆ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ రాష్ట్ర డీజీపీ కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆ విధంగా స్పందించాలని చెప్పేసి ఇలా డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.